హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? సో ప్రస్తుతం నేను ధరణి అన్న విగ్రహాల దగ్గరికి అయితే వచ్చా. ప్రజెంట్ దానికి రావడానికి కారణం ఏంటంటే, ఈ షెడ్డులోనే మన వాళ్ళు ఈసారి బొమ్మ ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. మ్యాక్స్ అదే అదే కన్ఫర్మ్ అయిపోయింది. అదే తీసుకున్నారు, ఆల్రెడీ అడ్వాన్స్ కూడా పే చేశారు. సో ప్రస్తుతానికి ఆ విగ్రహాన్ని ఒకసారి చూడడానికి నేను వేరే చోట ఉన్నాను. సో ఆ విగ్రహం చూడడానికి ఇప్పుడు వచ్చా. నాతో పాటు మీకు కూడా చూపిస్తా. దాంతోనే కాకుండా అదొక్కటే కాకుండా మిగతా విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి. ఆల్రెడీ హండ్రెడ్ విగ్రహాలు ఆల్రెడీ బుక్ అయిపోయినాయంట. చాలా ఫాస్ట్గా బుక్ అయిపోతున్నాయి ఇక్కడ ధరణి అనే షెడ్లో అయితే మీకు. అండ్ మీరు కూడా ఎవరైనా కావాలనుకుంటే అడ్రస్ వచ్చేసి కరెక్ట్గా మన బైపాస్లో సినియా రోడ్డు కొద్దిగా ముందరికి వస్తేనే ధరణి అనే షెడ్ అయితే ఉంటుంది. సో ఈ విగ్రహాలు అయితే ఒక్కొక్కటి ఒక రేంజ్లో ఉన్నాయి, మామూలుగా లేవు. మన హైట్ కూడా ఈసారి చాలా పెరిగింది. సో చూద్దాం, మీ తాతో పాటు మీకు కూడా చూపిస్తే కూడా చూద్దాం పడండి. సో ఇదే విగ్రహం ఈసారి మనం బుక్ చేసింది. మన గ్రూప్ వాళ్ళు ఇదైతే బుక్ చేశారు. ప్రస్తుతం అయితే ఇది వచ్చేసి మొత్తం 6 పీసులు అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ 4 అయిపోయినాయి. దీంతో 5 కదా. ఆల్మోస్ట్ ఇది అయిపోయినట్టు. ఈ పీసులు 6 పీసులు ఉన్నాయి. 6 పీసెస్లో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే. ఈ విగ్రహం ఒకసారి చూసుకోవచ్చు. 6 హ్యాండ్స్ ఉన్నాయి. 4 కూడా కాదు, చతుర్భుజాలు కాదు, 6 చేతులు ఉన్నాయి. కింద వాహనం బాగుంది, చాలా బాగుంది విగ్రహం అయితే. ఈ పెయింట్స్ కూడా వేస్తున్నారు. సో స్టార్టింగ్లో కొన్ని విగ్రహాలకైతే ఆల్రెడీ పెయింట్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. కానీ ప్రతి ఒక్క విగ్రహం వెనకాలైతే ఆల్రెడీ పేర్లు వేసి ఉన్నాయి. నేను ప్రతి ఒక్కదాన్ని చూసా. అంటే ఆల్మోస్ట్ ఒక 100 పీసులు అయిపోయినట్టే. దీంతోపాటు ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. సో ఈ విగ్రహం మీరు చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ 15 ఫీట్ ఉంటుంది కదా. ఆల్మోస్ట్ 15 దగ్గరకు ఉంటుంది హైట్ వచ్చేసి. ప్లేన్ అంటే సిట్టింగ్ పొజిషన్. ఇది చాలా బాగుంది. ఇట్లాంటి పీసెస్ చాలా సేల్ అయినాయి. ఆల్మోస్ట్ ఇక్కడ ఈ షెడ్లో ఉండేటన్నీ చిప్పి పీసులు అన్నీ పెద్ద పీసులే ఉన్నాయి. ఇవన్నీ ఈ విగ్రహం కూడా చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ హైట్ ఉంటుంది, ఆల్మోస్ట్ సేమ్ హైట్ ఉంటుంది. అండ్ ఇదైతే ప్రస్తుతానికైతే బుక్ కాలేదు అనుకుంటా. సో వెనకాల నేమ్ అయితే లేదు. ఇట్లాంటివి 1 2 3 4 5 6 7 8 ఆ లాస్ట్ వరకు సేమ్. మొత్తం ఈ లైన్ అంతా ఇదే పీస్ అయితే ఉంది. సో ఎవరైనా కావాలనుకుంటే ఈ విగ్రహం ఒకవేళ నచ్చితే కనుక తీసుకోవడానికైతే ప్రయత్నించండి. విగ్రహం అయితే చాలా బాగుంది. డీటెయిలింగ్ వర్క్ అంతా అంటే ఆయన కుందన్ వర్క్ కూడా చేపిస్తాను. ఒకవేళ కావాలనుకుంటే అది కూడా ఉంటుంది మీకు ఆప్షన్. ఒకవేళ కుందన్ వర్క్ కావాలంటే మీరు చేయించుకోవచ్చు. ఈ విగ్రహం చూడండి. ఈ విగ్రహం అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఆల్మోస్ట్ పైన ఏనుగుతలనే, దీనిపైన కూడా కిరీటం పైన, అలాగే పక్కన కూడా ఉంది. ఆల్మోస్ట్ మొత్తం ఏనుగులే. 1 2 3 4 5 6 7 8 మొత్తం 9. సో హెడ్ అటు సైడ్ ఇటు సైడ్ అలాగే పైన కూడా మొత్తం శిరస్సు మీద ఇదంతా కిరీటం లేకుండా మొత్తం ఇదే స్ట్రక్చర్ వచ్చింది. మొత్తం అటు సైడ్ ఇటు సైడ్. ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది చూడ్డానికి. మొత్తం ఇది చూసుకోవచ్చు. పెయింట్ కూడా విపరీతంగా దీని కనుక పెయింట్స్ చాలా బాగుంటాయి నా దగ్గర. సో పెయింట్స్ దానికి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే ఈ కుందన్ వర్క్ ఉంది కదా, అది కరెక్ట్ కనుక చేయించుకుంటే మటుకు సూపర్ ఉంటుంది విగ్రహం. దాంట్లో ఇంకా ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇది రావడం కూడా షేపు చాలా బాగుంది. దానికి మంచి పెయింట్స్ పడితే ఒక రేంజ్లో ఉంటుంది. విగ్రహం కూడా చాలా బాగుంది. కింద నుంచి చూసుకోవచ్చు మీరు. ఈ విగ్రహం నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ విగ్రహం ఎవరైనా తీసుకోవాలనుకుంటే ప్రస్తుతానికైతే అవైలబిలిటీ ఉంది. ఇలాంటిది ఆల్మోస్ట్ ఈ లైన్ 1 2 3 పీసెస్ ఉన్నాయి అనుకుంటాయి. ఈ షేప్ వచ్చేసి
ఒకవేళ మీరు కావాలనుకుంటే విగ్రహం మటుకు ఎక్సలెంట్, డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. కింద నుంచి డిజైనింగ్ అయితే పంచ కూడా మామూలుగా లేదు, నార్మల్ పంచ్ మాదిరి నార్మల్ సిట్టింగ్ అయితే లేదు, దానికి కూడా కుందన్ వర్క్ ఉంది. మీరు చేయించుకోవాలనుకుంటే ఇది సూపర్ ఉంటుంది చేయించుకోవడానికి. చాలా బాగుంది ఈ షేప్ అయితే. ఈ పీస్ అయితే చాలా బాగుంది. తొండం దగ్గర కూడా చూసుకోవచ్చు, సూపర్ ఉంది. తొండం దగ్గర డీటెయిలింగ్ బాగుంటుంది, సూపర్. ఇప్పుడు నేను చూపించేది మై పర్సనల్ ఫేవరెట్. ఒకవేళ మీకు కూడా ఇష్టం ఉంటే కనుక చాలా బాగుంటుంది విగ్రహం. నాకు ఇలాంటి విగ్రహం పెట్టాలని లాస్ట్ సార్ అనిపించింది. అండ్ ఇక్కడ కూడా అంటే దానికంటే హైట్ కూడా హైట్ విషయంలో కూడా చాలా సేమ్ అదే హైట్, 15 feet హైట్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ విగ్రహం మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. సో ఇది మహారాజా విగ్రహం, పైన తలపాగా చూసుకోవచ్చు, సూపర్ ఉంది విగ్రహం. ఇది కూడా తొండం దగ్గర చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ ఒక 2 చుట్లు, ఒక చుట్టు ఉంది ఆల్రెడీ, ఒక చుట్టుతో ఆల్రెడీ సూపర్ ఉంది విగ్రహం చూడడానికి. డీటెయిలింగ్ కూడా చూసుకోవచ్చు మీరు కింద, సూపర్ ఉంది. కుందన్ వర్క్ కానీ పెయింట్ కానీ పడితే వేరే లెవెల్ ఉంటుంది విగ్రహం చూడడానికి. అయితే ఆల్రెడీ కొన్ని పెయింట్స్ అయితే జరుగుతున్నాయి, అవి కూడా మీకు చూపిస్తా. ఇలాంటివి 2 పీసులు ఉన్నట్టున్నాయి, చూద్దాం ఇది ఒకవేళ బుక్ అయిందో లేదో. సో దీంట్లో ఉండేది 2 పీసులు, ఆ రెండిట్లో ఆల్రెడీ ఇది ఒకటి, ఆ విగ్రహం అయితే బుక్ అయిపోయింది, అదొకటి. ఇదైతే ఉంది కానీ బొమ్మ మటుకు చాలా బాగుంది. ఒకవేళ కావాలనుకుంటే మీరు బుక్ చేసుకోవచ్చు, సూపర్ ఉంది ఇదైతే. ఫస్ట్ విగ్రహము మనం అది అనుకోకుండా ఫస్ట్ ఇది చూసాము విగ్రహము. ఇది కూడా చాలా బాగుంటుంది, బాగా మంచి ఒక సిట్టింగ్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు, భలే ఉంటుంది సిట్టింగ్ పొజిషన్. అలాగే చతుర్భుజాలు వచ్చాయి, అలాగే ఇటు సైడ్ నంది ఉంది, అటు సైడ్ నంది ఉంది. ఈ పీసులు ఆల్మోస్ట్ అయిపోయినట్టున్నాయి. ఉండేది 6 పీసులు ఇక్కడ, ఆల్మోస్ట్ 6 పీసులు ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే, మేబీ 1 or 2 ఉంటే ఉండొచ్చు. కానీ విగ్రహం డీటెయిలింగ్ అని ఇది మనోళ్ళు పెడదాం అనుకున్నారు, కానీ దీని నుంచి దానికి పోయారు. చాలా హైట్ ఉంటుంది ఇది లేపాలన్నా మళ్ళీ దించాలన్నా క్రేన్ ఉండాల్సిందే ఖచ్చితంగా. ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని దాంట్లో క్రేన్ ఉంటుంది. ఇది పైన సూర్యుడు ఉన్నట్టు ఉంటుంది, మీకు సింహాసనం వెనకాల సిట్టింగ్ పొజిషన్ చాలా బాగుంటుంది. ఒక మహారాజు కూర్చున్న రేంజ్లో ఉంటుంది సిట్టింగ్ పొజిషన్, బాగుంది ఇది కూడా. ప్రజెంట్ కొన్ని దాంట్లకు ఇది పెయింట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట, పెయింట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి వర్క్ అనేది. ఇది ఫైనల్ అవుట్పుట్ అయితే కాదు, ఇంకా దీని మీద చాలా రకాల పెయింట్స్ అయితే ఉంటుంది. ఇది ప్రజెంట్ దీని కోటింగ్ అనమాట. ఒక లేయర్ అయిపోతే ఒక లేయర్ ఉంటుంది, కానీ దీని తర్వాత ఇంకా కొన్ని లేయర్స్ అయితే యాడ్ అవుతాయంట. ఆల్మోస్ట్ అన్ని దాంట్లకి ఇది జరుగుతుంది ప్రజెంట్ అయితే. బయట ఒకటి డెమో పీస్ మాదిరి ఆల్రెడీ పెయింట్ చేసి అయితే పెట్టినారు, అది ఒకసారి మీకు కూడా చూపిస్తారు. అది కూడా మీకు బాగుంటుందండి. కలర్ పెయింటింగ్ మటుకు క్వాలిటీ మటుకు చాలా బాగుంది. మామూలు ఆయిల్ పెయింట్ అంట, ఆయిల్ పెయింట్ అయితే కాదంట, వాటర్ పెయింట్. సో అది మర్చిపోవాలి. ఇది కలర్స్ అయితే మటుకు ఒక్కొక్క విగ్రహానికి సూపర్ ఉంటాయి. అంటే లాస్ట్ సారి కూడా బాగున్నాయి కలర్స్, అండ్ ఈసారి ఎట్లుంటుందో మీకు అందుకని ఒక డెమో పీస్ చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి ఒక వీడియో తీసి మళ్ళీ మీ ముందుకైతే మళ్ళీ ఒక మంచి వీడియో అయితే తీసుకొని వస్తా. అది వినాయకుని టైప్ అయితే కాదు, సో కొద్దిగా మంచి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.